బంద్ కు సహకరించలేదని బీజేపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాళ్ల దాడిలో షోరూం అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ షోరూం మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందినదిగా గుర్తించారు. ఆ విషయం తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లుగా సిబ్బంది అయితే ఆరోపిస్తున్నారు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండలో జరిగిన బీసీ బంద్ లో ఉద్రిక్తత నెలకొంది. పవన్ నెక్సా షోరూం పై బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. బంద్ కు సహకరించలేదని బీజేపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాళ్ల దాడిలో షోరూం అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ షోరూం మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందినదిగా గుర్తించారు. ఆ విషయం తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. షోరూం నిర్వాహకుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండలో జరిగిన బీసీ బంద్ లో ఉద్రిక్తత నెలకొంది. పవన్ నెక్సా షోరూం పై బీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. బంద్ కు సహకరించలేదని బీజేపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాళ్ల దాడిలో షోరూం అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ షోరూం మంత్రి కోమటిరెడ్డి ఫ్యామిలీకి చెందినదిగా గుర్తించారు. ఆ విషయం తెలిసే ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడినట్లు సమాచారం. షోరూం నిర్వాహకుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బీసీ బంద్ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి బైకులపై వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు బంద్కు ఎందుకు సహకరించడం లేదని కూడా ఆ సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడే ఉన్నటువంటి రాళ్లతో కూడా ఆ షోరూం సంబంధించిన అద్దాలను ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి, అదేవిధంగా నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బందితో సిబ్బంది అంటే జరిగిన విషయాన్ని సిబ్బందితో కలిసి మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే బీసీ బంద్ కార్యక్రమంలో కనుక స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే షోరూమ్ మూసేసినప్పటికీ కూడా కావాలని కుట్రపూరితంగానే దాడికి పాల్పడ్డట్టు కూడా అక్కడ సిబ్బంది అయితే ఆరోపిస్తుంది. మరోవైపు అక్కడ ఏదైతే షోరూమ్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి ఒక్కసారిగా అక్కడ కంకర రాళ్లతోని దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా సీసీ ఫుటేజ్ కూడా తీస్తా ఉన్నారు. ఎవరెవరు ఆ షోరూమ్ వద్దకు వచ్చారు, ఎవరెవరు బీజేపీ కార్యకర్తల లేకుంటే ఇంకెవరైనా ఆందోళనకారులు అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నల్గొండ రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.